రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే ముందుగా హెడ్లైన్స్. కారు పార్టీ లీడర్లు ఆటోలొచ్చిర్రు అసెంబ్లీకి, లోపలికెందుకు ఓనియరని కాకిలతో దిగిర్రు లొల్లికి. సీఎం సారీ చెప్పాలని మార్మోగింది మండలి, ఇరానీ కేఫ్ తో పోలుస్తారా అని ఎమ్మెల్సీలు పెట్టిర్రు లొల్లి. సెంట్రల్ సర్కార్ ఇచ్చింది పీవీకి భారతరత్న, ఏమంటారని అడిగితే ఏం చెప్పకుండానే పోయిండు జగనన్న. బాబుని బగ్గర్చుకున్న రోజా మేడం, చంద్రాలు దిష్టి బొమ్మ అనుకుంటా అయ్యింది గరం. మేడారం జాతరకు పోతుండ్రా? జాతర టైంలో మంది బాగొస్తారని చాలా మంది ముందుగానే పోయి తల్లులకు మొక్కులు పెట్టి వస్తుండ్రు. మరి మేడారం అంటేనే తల్లులకు ఎత్తు బంగారం జోకిస్తారా? కొంతమందికే పోను తీరది, కానీ మొక్క అయితే జల్లియాలి కదా. ఎట్లా అని బుగులు పడేటోళ్ల కోసం చక్కటి ఇగరం చేసింది మన సర్కారు. దాన్ని కుద్దు ఇవాళ మన సీఎం సారే ఫాలో అయ్యిండు. తెలంగాణ సర్కార్ మేడారం ఓలేనోళ్ల కోసము అవ్వల్దారిగ్రం చేసింది. ఆన్లైన్ లో సమ్మక్క సారలకు సమర్పించుకునే బంగారం మొక్కులు పెట్టేటట్టు ఏర్పాటు చేసింది. ఏంలే, మేడారం జాతర వెబ్సైట్ లో పోయి ఇంతెత్తు బంగారం ఇవ్వాలనుకుంటున్నా సెక్షన్ సెలెక్ట్ చేసుకొని మన పేరు వివరాలు కొట్టి మన వజన్ ఎంతో చెప్తే అంత బంగారం తల్లులకు మూట చెప్తారు. ఇక బెల్లం బంగారానికి ఎంత ధర ఉంటే అంత ధర మనం కడితే చాలు, మన మొక్కు తీరినట్టే. ఇక అంటే మేడారం తల్లులను దర్శించుకోవాలని అందరికి ఉంటదాయే, కొందరికి తీరుతుంది ఇంకొందరికి తీరది. ఇక చాలా మంది బయట దేశాలలో కూడా ఉంటారు. మరి అసలు అందరికీ ఆన్లైన్ మొక్కులు చెల్లించుకున్నాడు మస్తు ఫాయిదా అవుతుంది. ఇక తొలిసూరి ఆన్లైన్ సైట్ ను తెరిచి ముఖ్యమంత్రి రేవంత్ సారే మన్వడ్ రియాన్స్ పేరు మీద ఎత్తు బెల్లం చూకిచ్చిండు. అంటే ఇంకా మంత్రి పొంగులేటి సీన్ సారు మన్వరాల పేరు మీద ఎత్తు బెల్లం చూకించుకున్నాడు. ఇట్లనే మేడారం జాతర ఆన్లైన్ ప్రసాదం సౌలత్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా అసెంబ్లీ హాల్లో ఈ కార్యాన్ని చాలు చేసిండు సీఎం సారు. ఈయన మన మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అందరు ఉన్నారు. మరి మంచి సౌలత చేశారు కాబట్టి ఎవరైనా పోలేండ్లు ఉంటే వాడుకోరు. మరిగా మన తెలంగాణ ముద్దు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చే వరకల్లా పార్టీలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మురిసిపోయారు. ఆయన చేసిన సేవలను మళ్ళోసారి యాద్ చేసుకున్నారు. ఇలా మరి ఎవరెవరేమన్నారు, ఏం చెప్పుకొచ్చారు అనేది వరుస పెట్టి చూద్దాం పాండ్రి. ఈ ఏడాది ఇప్పటికే 5గురికి భారతరత్న ఇచ్చిన సెంటర్ సర్కారు ఇవాళ పివి నరసింహారావుకి భారతరత్న ఇచ్చి గౌరవించింది. మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, సైంటిస్ట్ ఎంఎస్ స్వామినాథ్లకు కూడా ఇవాళనే భారతరత్న ప్రకటించారు. దేశం ఆర్థికంగా అన్ని తీర్ల ముంగట పడేందుకు ఆయన పాలనే కారణం. ఇవాళ ప్రపంచ మార్కెట్ల భారతదేశం ఈ తీర్లుందంటే పివి సేవల పుణ్యమే అనుకుంటా రాసుకొచ్చిండు మోడీ సారు. ముచ్చట తెలవంగానే పివి సారు బిడ్డే వాణిదేవి కూడా మా నాయనకు భారతరత్నొచ్చుడు మస్తు గర్వంగా అనిపిస్తుందని మాట్లాడింది. సీఎం రేవంత్ సార్ అసెంబ్లీలోనే 4 ముచ్చట్లు మాట్లాడిండు. కేటీఆర్ కూడా పీవీని యాద్ చేసుకుంటా ట్వీట్ చేసి ఆయనకు అనిపించింది రాసిండు. ఇక ఇవాళ మోడీ సార్ను కలిసేందుకు ఢిల్లీకి పోయిండు కదా ఏపీ సీఎం జగనన్న. ఆడ రిపోర్టర్లుండి మరి పీవీకి భారతరత్నొచ్చుడు ఓ తెలుగు ఆయనగా మీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే నవ్వుకుంటా నమస్తే పెట్టుకుంటా పోయిండు. గాని ఒక్క ముక్క కూడా మాట్లాడకపోయే వరకల్లా ఇగో ఇది జగన్ సంస్కారం అనుకుంటా టీడీపోళ్లు తిట్టి వస్తుర్రు. మొన్నటిదాకా అద్వానికి భారతరత్న అనే వరకల్లా వాళ్ళ పాటోళ్లకు మోడీ గురువుకి ఇచ్చుకున్నారన్నారు అని గులిగినోళ్లు కూడా లేకపోలే. కానీ ఇవాళ కాంగ్రెస్ కెళ్లి పీఎంగా చేసిన పీవీకి భారతరత్న ఇచ్చే వరకల్లా ఇప్పుడు ఏమంటారు అనుకుంటా కమలం క్యాడర్ క్వశ్చన్ చేస్తారు. అయినా పీవీకి సరైన గౌరవం ఇయ్యకుండా సతాయించింది మీరు సర్కార్లున్నప్పుడు ఇయ్యకున్నా గానీ ఇవాళ మేమిస్తుంటే మెచ్చుకోవాల్సింది పోయి మాటలంటారా అని మండిపడుతున్నారు. ఇంకో దిక్కు మేము నెక్లెస్ రోడ్ కాడ పీవీ విగ్రహం నిలబెట్టి ఆయన జయంతి వర్ధంతి గ్రాండ్ గా చేసుకుంటా ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినాం. మొత్తానికి ఇవాళ ఇచ్చినందుకు ఖుషి అనిపిస్తుంది అనుకుంటా బీఆర్ఎస్ వాళ్ళు బిగ్గరగానే ప్రచారం చేసుకుంటున్నారు. మొత్తానికి భారతరత్న ముచ్చట అన్ని పార్టీల చుట్టుగా ఈ తీరుగా తిరుగుతుంది. అబ్బా సాయిరామ్, జన్మల చూడలేమనుకునే చూస్తున్నారు కదా తెలంగాణ జనాలు. బీఆర్ఎస్ లో వెలిగిన మంత్రులు ఎమ్మెల్యేలంతా ప్లకార్డులు పట్టుకొని నిరసన చేసుడు చూస్తుంటే 2 కండ్లు జాల్తలేవట చూసేటోళ్లకు. అసలు నిరసనలే ఉండొద్దు, దీక్షలే చేయొద్దు అని ఇందిరా పార్కు ధర్నా సెంటర్ని ఎత్తేసినోళ్ళు ఇలా ధర్నాలు చేసుకుంటే అసెంబ్లీకి వచ్చుడు చూస్తుంటే కాలం ఎంత చిత్రమైనది సుశీల అని చూసిన వాళ్ళంతా పరేషాన్ అవుతుండ్రట. తెలంగాణ అసెంబ్లీ ఆంధ్ర అసెంబ్లీతో పోటీ పడుతున్నది కదా, దేంట్లో అనుకునేరు లొల్లి పంచాలల్లా. తెలంగాణలో ఇప్పుడు ఆటో డ్రైవర్ల సమస్యనే పెను సమస్యగా మారింది కదా. జనాలు కూడా ఆటో డ్రైవర్లకు నెలకు 15,000 వృత్తి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఆటోల మీద చలాన్లు మాపి, ఆటోల మీద పన్ను రద్దు, ఆటోల మీద సబ్సిడీలు, వీలైతాలని గవర్నమెంట్ ఉద్యోగులకు గుర్తించాలని డిమాండ్ తోటి ప్రతిపక్ష లీడర్ల దగ్గర గోసెల పోసుకోవట్టే. అందుకే వాళ్ళ సమస్యలే మా సమస్యలు అనుకొని ఇలా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా ఆటోలెక్కి అసెంబ్లీకి బయలుదేరారు. మనిషికో ప్లకార్డ్ పట్టుకొని ప్రతిపక్ష పాత్రను ఇప్పుడిప్పుడే కష్టంగా ఉన్న అలవాటు చేసుకొనికే తనలాడుతున్నారు. ఆటో కార్మికులకు వెంటనే ఆటో కార్మికులకు వెంటనే
చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలను చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు ఇక హరీష్ సారు తలసాని సీన్ సార్లు ఆటోల అసెంబ్లీకి వచ్చే వరకు గేట్ కానే పోలీసులు అడ్డం పడ్డారు. నల్ల కండువాలతోటి అసెంబ్లీకి ఆలో లేదని చెప్పే వరకు పోలీసులతోటి ప్రతిపక్ష లీడర్లు బయసు పెట్టుకున్నారు. అటు కేపీ వివేకానంద కార్కు పోలీసులు అడ్డం పడ్డారు. అగో పోలీసులు నా మీద అవాకులు చెవాకులు వేలిరని వివేకానంద గరమైండు. అటు అసెంబ్లీ లోపలికి పోయినాక సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు జిద్దు పట్టుబట్టిరు. సీఎం సభకొచ్చి క్షమాపణ చెప్పేదాకా ఈడికెంచి కదలమని భీష్మించుక కూర్చున్నారు. మరి సీఎం దేనికి క్షమాపణ చెప్పాలంటే అప్పట్లో శాసనమండలి ఇరానీ కేఫ్ లెక్క మారిపోయింది, దాంతో ఏం ఫాయిదా లేదన్నాడు కదా. అగో శాసనమండలి గంత మాట అంటారా అని మండిపడి ఇప్పుడు క్షమాపణ చెప్పమంటున్నారు. మరి ప్రతిపక్షంగా 6 గ్యారెంటీల మీద నిలదీసుడు, ప్రాజెక్టుల మీద గవర్నమెంట్ మీద ఒత్తిడి చేస్తారు అనుకుంటే నన్ను తిట్టిండు, నన్ను గిచ్చిండు, నా కార్కు గీతలు పెట్టిండని సిల్లి పంచాలు పెట్టుకుంటుర్రేందని జనాల ముక్కు మీద వేలేసుకుంటున్నారట. నేను ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేట్ అన్నట్టు బీజేపీ వాళ్ళ ప్రతి పని లేటే ఉన్నట్టున్నది కదా. ఎలక్షన్లల్లో క్యాండిడేట్ల అనౌన్స్మెంట్ కార్ నుంచి గెలిచినాక పార్టీ ఎల్పీ లీడర్ను ఎన్నుకునేదాకా నత్తతోటి ఓటీ పడుతున్నట్టే ఉన్నది అలా కథ చూస్తుంటే. ప్రభుత్వాలను పువ్వులమయం చేసుకున్నట్ల ఫుల్ స్పీడ్ ఉండే బీజేపీ వాళ్ళు పూలు వాడిపోయిన జాగల మాత్రం పుల్లు లైట్ తీసుకుంటున్నట్టే అనిపిస్తున్నది. ఎట్లనంటారా? ఇగో తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయి కొత్త గవర్నమెంట్ వచ్చి 3 నెలల పొద్దు అవుతున్నది. అసెంబ్లీకి వచ్చి ప్రమాణ స్వీకారం చేయడం అనుకున్న కేసీఆర్ సార్ కూడా ప్రమాణ స్వీకారం చేసిపోయిండు. కానీ బీజేపీలో ఎల్పీ లీడర్ ఇవ్వాలనేది మాత్రం ఇప్పటికి ఇంకా సస్పెన్సే ఉన్నది. ఈ తాప ఎలక్షన్లో బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. అంటే ఎంఐఎంఓల కంటే ఓటు ఎక్కువనే గెలిచిర్రు. అన్ని పార్టీలు వాళ్ళ పార్టీ ఎల్పీ లీడర్లను ఎన్నుకున్నాయి. కానీ కమలయ్యలు మాత్రం మీనమేషాలు లెక్క పెడుతున్నారు. అదేమంటే లోపల లీడర్లకు వాడతలేదట. కరోమంటే కప్ప కోపము, ఇడుమంటే పామ కోపం అన్నట్టే ఉన్నదట పరిస్థితి. ఈ కృష్ణాల్ సార్ ప్రెసిడెంట్ పగ్గాలు పట్టుకున్నప్పటి సంధి పార్టీని దిగ్విజయంగా పాతాళంలోకి తొక్కిపెట్టిండు కదా. ఇక ఇప్పుడు కూడా గదే తీర్ల పార్టీ ఎల్పీ లీడర్ ఎన్నిక మీద పట్టీ లేనట్టే ఉన్నాడట. రాజాసింగ్ నాకే కావాలని పట్టుబడుతుంటే మహేశ్వర్ రెడ్డికి ఇస్తే మంచిగా ఉంటుందని హైకమాండ్ ఆలోచన చేస్తున్నదట. ఒకవేళ రాజాసింగ్కి ఇస్తే అన్ని పదవులు హైదరాబాద్లోకేనా? జిల్లాల పార్టీ పతారాన్ని ఎగురు పెట్టించేది మేము, పట్టణంలో కూర్చొని పదవులు అనుభవించేది మీరా అని ఇప్పటికే జిల్లాల లీడర్లు గుర్రుగారు అంటున్నారు. ఇట్లా కాకుండా అందరిని సంధానించేటట్టు మహేశ్వర్ రెడ్డికే ఇచ్చేటట్టు ఉన్నారట. కానీ అదేన్నాడు అనేది ఇంకా తేల్చకుండా నాన్స్తూనే ఉన్నారు. ఇక నేను బీఏసీ మీటింగ్కు హాజరుపడిపో అని మహేశ్వర్ రెడ్డిని పంపిర్రు. ఆయన పార్టీ లెటర్ తీసుకొని పోయే వరకల్నే మీటింగ్ షురూ అయ్యేసరికి ఉత్త చేతులతోటే వెనుకకు వచ్చిండు. మరి ఇంకెన్నొద్దులు ఇట్లా నాన్స్తారని గెలిచిన ఎమ్మెల్యేలు కూడా చీదరవుతున్నారట. ఇలా శాసన మండలిలా రచ్చ అయింది కదా. సీఎం సారీ చెప్పాలని జిద్దు పట్టు పట్టిండ్రు ప్రతిపక్ష ఎమ్మెల్సీలు. చైర్మన్ పోడియం చుట్టూ చేరి నినాదాలు చేసిండ్రు. రేవంత్ రెడ్డి సార్ అన్న మాటలకు క్షమాపణ చెప్పాలి, లేకుంటే రాష్ట్రానికి 1,00,000 కోట్ల నష్టమవుతుంది అన్నట్టే పెద్ద ఆపతొచ్చినట్టే చేసిర్రు. శాసన మండలిలా ప్రతిపక్ష ఎమ్మెల్సీలు సర్కార్ మీద పోరుబాట పెట్టిండ్రు కదా. అబ్బో ఏదో పెద్ద ప్రజా సమస్య ముంగటేసుకొని గీ తీర్ల జంకులేపిండ్రు అనుకుంటే పొరపాటే. మండలిని ఇరానీ కేఫ్ అన్నందుకు ఎమ్మెల్సీల మనోభావాలకు బాగా డ్యామేజ్ అయిందట. కుట్లేసినా కూడా అతకనంత ఇన్ఫెక్షన్ అయిందట. ఇక తక్కువ కావాలంటే సంజీవని మందు కూడా పనికిరాదట. సీఎం సారీ చెప్తేనే సెట్ అవుతుందట. దానికోసం పెద్ద పోరాటమే చేస్తుండ్రు కదా. ఇక ఎంతకు లొల్లి బంద్ చేస్తలేరని ఇంత మంత్రి జూపల్లి సర్షీధర్ అయిండు. ఎవలెవల జాతకాలేందో మా దగ్గర అన్నున్నాయి, అవన్నీ దీమంటారా అని వార్నింగ్ ఇచ్చిండు. ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పెగ్గులు పోసడానికి రాజ్యసభ మెంబర్ ఇచ్చిండ్రు. విలువలు మీరేమంటే కలిపిర్రు. ఒక రాలేదా? మీరు చేసే వ్యవహారం మీకు ఎట్లా మారల్ రైట్ ఉంది, ఎట్లా మారల్ రైట్ ఉంది అడగడానికి మీకు నైతికత లేదు. సభ విలువలు మర్యాదలు పోగొట్టింది మీరు. అందరి షిట్టా బయట పెడతాం, ఎవరు ఎగిరిపడకుండ్రి అని ప్రతిపక్ష పోళ్లకు సురుకులు పెట్టిండు. మరి ఇలువైన అసెంబ్లీ టైంలా జనాలకు మంచి చేసే ప్రశ్నలు అడగాలి గాని ఉన్కదంచుడు ఎవరని చేస్తే ఏమొస్తుంది అనవట్టిండ్రు ప్రతిపక్ష పోళ్ల లొల్లి చూసినోళ్ళు. ఇప్పటికే ఎమ్మెల్యేల ఎలక్షన్లల్లో డబల్ డిజిట్ సీట్లు కూడా రాక బీజేపీ బిల్కుల్ నారాజులుందంటే ఎంపీ ఎలక్షన్లల్లో సందడి షాల్ కాకముందే పార్టీల కొత్త పంచాయతీలకు పరదాలేసింది. పలానా లీడర్కు ఎంపీ టికెట్ ఇస్తే వెనక ముందు ఆలోచన చేయకుండానే చచ్చిపోతామని పెట్రోల్ పోసుకొని మరి కమలం పార్టీ ఆఫీస్ ముందే దాన్ని నజేస్తురట. ఇది గమ్మతే ఉంది కదా. పార్టీ టికెట్ ఇస్తే చాలు పగబట్టినట్టు పని చేసి మా లీడర్ను గెలిపించుకుంటాం అని క్యాడర్ మాట్లాడంగిన్నాం కానీ ఇదేందో మరి ఇంతకీ ఎవలా లీడరు, ఎందుకు టికెట్ ఇవ్వద్దు అంటున్నారు? బీజేపీ ఎల్పీ లీడర్ కూడా లేకుంటేనే అసెంబ్లీలో మీటింగులు నడుస్తున్నాయి. ఇంకో దిక్కు ఎంపీ ఎలక్షన్లలో ఎవరిని క్యాండిడేట్ గా నిలబెట్టాలని మీటింగులు లోపల ఫైటింగ్లు నడుస్తూనే ఉన్నాయి. ఇవి చాలన్నట్టు ఇగో ఇసొంటి కూడా అవుతుండే వరకల పార్టీ పాతార ఇంకింత పలసాగే పబ్లిక్ లకు వేరే తిరగబోతుంది ముచ్చట. ధర్మపూర్ అరవింద్కు ఎంపీ టికెట్ ఇస్తే ఈయనే చచ్చిపోతాం అనుకుంటా పార్టీ ఆఫీస్ ముందే పెట్రోల్ పోసుకున్నాడు బీజేపీ కార్యకర్త సతీష్ అంట. ఆయన వెనుక పంటున్న అరవింద్కు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకొని నిలబడి నిరసన చూపించారు కూడా. ఇక పెట్రోల్ పోసుకుంటూ ఆయన ఏమైనా కాగాలని ఎమ్మటే వచ్చి డబ్బా నిలుగుమ్మరిచ్చిరు ఆయన మీద. అయ్యో ఇంకా ఎంపీ టికెట్ల మీద ఏమిట్లకేం కాలే.
ఎవరికి ఇస్తారు అని మందిలో మాట్లాడకనే పాయే. అప్పుడే గింతాగమ. అయినా అరవింద్ మీద పంచాయతీ లేసులు పక్క పార్టీల కంటే ఎక్కువ సొంత పార్టీ లీడర్లు క్యాడరే గరమవుడు ఇలా ఫస్ట్ ఏం కాదు. ఆయన మీద వ్యతిరేకత జనం ఎక్కువనే ఉన్నది. అందుకే నిజామాబాద్ ఎంపీగా ఉన్నా కూడా మొన్నటి ఎమ్మెల్యే ఎలక్షన్ల కోరుట్లకెళ్ళి పోటీ చేస్తే కార్ పార్టీ క్యాండిడేట్ కల్వకుంట్ల సంజయ్ చేతిలో ఓడిపోయి అమలం కార్యకర్తల ముఖం కమిలిపోయేటట్టు చేసింది. చెప్పినాం కదా మేము అరవింద్ పతార అనుకున్నంత ఏం లేదు అని పూ పార్టీ కార్యకర్తలే పుట్టెడు బాధల గోసెల పోసుకున్నారని కూడా వచ్చింది. అప్పట్ల కార్యకర్తలు అందరూ కలిసి కట్టుకుండి కంకణాలు కట్టుకొని పని చేస్తేనే ఇవాళ రేపు ఎలక్షన్ల గెలుసుడు వెనక ముందే కత్తున్నది. అసొంటిది సొంత పార్టీ కార్యకర్తలే కారాలు మిరియాలు నూరి వద్దంటే వద్దు అని ఇట్లా పెట్రోల్ పోసుకొని మరీ చెప్తుంటే మరి హైకమాండ్ ఏం ఆలోచన చేస్తుందో చూడాలిగా. రోజక్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా పంకపాటి పవర్లకు వచ్చినప్పుడైనా పచ్చపాటికి ఇచ్చి పడేసుకుంటా బాబు సార్ను బండెడు మాటలన్నది. అసవంటిది ఆటల మంత్రి అయినాక అస్సలకే ఆగుతలేదు. ఇంకా బాబును బాలయ్యను అలా ఇంటోలను పక్క పొంటున్నోళ్ళను అందరినీ మాటలతో ఆడుకుంటా ఆటల మంత్రిగా దూసుకుపోతుంది. ఇక ఇప్పటిదాకా ఓ రేంజ్ అయితే ఇవాళ మాత్రం ఇంకో లెవెల్లో రచ్చలేపింది. గిట్లా చంద్రబాబు అనే పేరు ఇనొచ్చినా కానొచ్చినా గానీ చంద్రనిప్పులు గక్కే రోజక్క ఒక్కోసారి స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి గట్టిగానే అరుచుకొని మిడిసిలు తిరుగుకుంటా చేస్తుంది. ఆడదాం ఆంధ్ర పేరు మీద సర్కారులను సైకిల్ పార్టీ వాళ్ళు మాటలు అంటున్నారు కదా. ఆ ఆటల పోటీలు పంక పార్టీలు పచ్చ పార్టీ నడుమ తిట్ల పోటీలకు సీటీలు ఊతున్నాయి. ఇట్ల మీద కూడా జగన్ పోటీలో చేస్తున్నారు అని తెలుగుదేశం లీడర్లు గట్టిగానే గులుగుతున్నారని రోజక్క కినొచ్చే వరకలు ఇగో ఈ తీర్లు అరుచుకున్నదిగా. రాష్ట్రమంతా ఆడుదాం ఆంధ్ర అని జరుగుతుంటే ఈ కిడ్స్ మీద ఈ బ్యాట్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ఎందుకు అని అడుగుతున్నారు. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అయిన చంద్రబాబు నాయుడు ఫోటోలు పెడతారా అని అడుగుతున్నా. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేశారా మీ సంక్షేమ పథకాల మీద కానీ వేరే వాటి మీద అని అడుగుతున్నా. వామ్మో వామ్మో, సీఎం జగన్ ఫోటోలు కాకుండా దిష్టి బొమ్మ అంటే బాగా ఫోటోలు వేయాలనా? అయినా చంద్రబాబు పవర్లు ఉన్నప్పుడు ఆయన ఫోటోలు కాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసిర్రా అని అనుకుంటా సందు లేకుండా పంచులు సంధించిందిగా. ఆటలను అడ్డం పెట్టుకొని అక్క ఇట్లా ఆడుకుంటే రేపు ఓట్ల పేరు మీద ప్రసారాల పంచాయతీలా ఇంకెంత జోరు పెంచుతుందో ఏమో చూడాలిగా. ఇక ఇవ్వల్లా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి మైక్ టీవీ ముచ్చట్లు.